రీసెంట్‌గా ఒక మేడం నాకు కాల్ చేసి, మా హస్బెండ్ నుంచి నాకు డివోర్స్ అండ్ 1 క్రోర్ వరకు భరణం ఇప్పియగలుగుతారా సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీం కోర్ట్ తన రీసెంట్ జడ్జిమెంట్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ అంజు జైన్‌లో 8 ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొనే ఏ కోర్ట్ అయినా సరే అలిమోనీ భరణం డిసైడ్ చేయాలి అని చేసి స్పష్టం చేసింది. ఫస్ట్ వన్, సోషల్ అండ్ ఎకనామిక్ స్టాటస్ ఆఫ్ వైఫ్. సెకండ్ వన్, బేసిక్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ఇద్దరి భార్య అండ్ పిల్లలది. అండ్ థర్డ్ వన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ బోత్ పార్టీస్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ది. అండ్ ఫోర్త్ వన్, ఇన్కమ్ సోర్స్ అండ్ ప్రాపర్టీ ఓన్డ్ బై బోత్ ద పార్టీస్, అంటే వైఫ్కి ప్రాపర్టీస్ ఏవేవి ఉన్నాయి, తన ఇన్కమ్ ఏమైనా ఉందా, అండ్ హస్బెండ్కి కూడా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అతని ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫిఫ్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, వైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ హౌస్, అంటే తన హస్బెండ్తో ఉన్నప్పుడు తను ఎలా లగ్జరీస్గా ఉండేనా, లేకపోతే మిడిల్ క్లాస్ లాగా ఉండేనా, తను ఎలా బతికింది, ఎలా ఉండింది అనేది చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, ఒకవేళ వైఫ్ మ్యాట్రిమోనియల్ టైంలో తను ఏమన్నా జాబ్ వదిలేయడం జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి, అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సెవెంత్ వన్, లీగల్ కాస్ట్ ఫర్ వైఫ్ వితౌట్ ఇండిపెండెంట్ ఇన్కమ్. అండ్ లాస్ట్ ఎయిత్ వన్, ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ద హస్బెండ్ అండ్ హిజ్ ఇన్కమ్ అండ్ మెయింటెనెన్స్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి అతనివి, అండ్ అతనికి ఏమన్నా అప్పులు లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే యాలిమోనీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఏ యాలిమోనీ అయినా సరే, ఏ కోర్ట్ అయినా సరే ఈ 8 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకునే యాలిమోనీ అనేది డిసైడ్ చేస్తుంది. సో be aware of the law and be a law warrior in your life. Do comment, like and share if you like. Thank you.